రండి రండి పానీపూరి తినండి. అరే ఓ పిన్ని, ఈరోజు పానీపూరి తినవా? లేదు మోహన్. ఇప్పుడు మధ్యాహ్నం అవబోతుంది. ఇప్పుడెవరు పానీపూరి తింటారు? ఇంటికి వెళ్ళి అన్నం పప్పు తింటాను. సరే పిన్ని, మీ ఇష్టమే. కానీ సాయంత్రంకి రావాలి సుమా. మంచి కరకరలాడే పానీపూరి తినిపిస్తా. ఇప్పుడు సాయంత్రం ఎవరు వస్తారు? ఇది మునుపట్లాగైతే లేదు. ఇంతకు ముందైతే జనాల రద్దీతో చక్కగా కలకల్లాడేది. కానీ ఈ మధ్య మనుషులెవరూ రారు. ఇలా అని అక్కడ్నుంచి పిన్ని వెళ్ళిపోతుంది. మోహన్ కూడా డల్‌గా చూస్తాడు. పిన్ని నిజమే చెప్పింది. ఇక్కడ మనుషులే లేరు. ఉదయం నుంచి ఒక్క పానీపూరి కూడా అమ్ముడుపోలేదు. ఇంటికెళ్ళి నా భార్యకి ఏం చెప్తాను? మధ్యాహ్నం అయింది. ఎండ ఘోరంగా ఉంది. మోహన్ ఇంటివైపు వెళ్తున్నాడు. కానీ అతని మనసు అస్సలు బాలేదు. అతనికి తెలుసు ఇంటికి వెళ్ళగానే ఇంకొకసారి గొడవ అవుతుందని. ఉదయమే సరళ ఎంత తిట్టిందో. ఇప్పుడు మళ్ళీ ఆ తిట్లన్నీ వినాల్సొస్తుంది. ఏం చేయను? పానీపూరి బిజినెస్ అస్సలు బాలేదు. డబ్బులు అస్సలు రావట్లేదు. మోహన్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే సరళ అతన్నడిగింది. బియ్యం మరియు గోధుమ పిండి తెచ్చావా లేదా? లేదు సరళ, ఉదయం నుండి ఏ అమ్మకం లేదు. ఎక్కడి నుంచి తేను? ఇంట్లో ఒక బియ్యం గింజ లేదు. అంత తిండి పెట్టలేకపోతే పెళ్ళెందుకు చేసుకున్నావ్? పెళ్ళైనప్పుడు పానీపూరిలో మంచి లాభం వచ్చేది. ఉన్న 2 ఆవుల వల్ల మంచి రాబడి ఉండేది. కానీ పెళ్ళైన తర్వాత అకస్మాత్తుగా 2 ఆవులు పాలివ్వడమే మానేశాయి. మార్కెట్లో కూడా జనం తగ్గారు. ఆహా! ఏం చెప్పాలనుకుంటున్నావ్? నేను నీకు కలిసి రాలేదనా? లేదు లేదు, నేనెందుకలా అంటాను? నాకంతా అర్థమవుతుంది. నా మీద ఇంట్రెస్ట్ తగ్గింది కదా! ముందు నేనేం చెప్పినా వినేవాడివి. ఇప్పుడసలు వినడమే లేదు. ఏంటి? నీ మాట ఏం వినలేదు? ఎప్పుడ్నించి చెప్తున్నాను ఆ రెండావుల్ని అమ్మేస్తే కొంచెం డబ్బులొస్తాయని? ఊరికే వాటిని పెంచుతున్నావు. రోజూ వాటికి తిండి పెట్టడానికి గడ్డి తేవాల్సి వస్తుంది. వాటికి రోజూ తిండి దొరుకుతుంది గాని మనం ఆకలితో పడుకుంటున్నాం. నువ్వేమంటున్నావు సరళ? ఆవు అమ్మతో సమానం. వాటినెలాగా అమ్ముతాను? అయితే నీ ఆవులతో నువ్వే ఉండు. నేను మా పుట్టింటికెళ్ళిపోతాను. ఎలా ఎళ్తావు? బస్సు టికెట్‌కి డబ్బులున్నాయా? అయ్యో! దేవుడా! ఇతన్ని పెళ్లి చేసుకుని నా జీవితమే సర్వనాశనం అయిపోయింది. నన్ను తీసుకెళ్ళిపో తండ్రి, నన్ను తీసుకెళ్ళిపో. అలా అరుస్తూ ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ఏం చేయను? ఏం చేయను? మీ ఇద్దరిని ఎలా అమ్మను? మీరిద్దరూ నా చిన్నప్పటి నుంచి ఉన్నారు. నా మనసు ఒప్పుకోవడం లేదు. లేదు లేదు, నేను ఆకలితో చచ్చిపోయినా సరే మీ ఇద్దరిని ఎప్పటికీ అమ్మను. ఆవులతో కాసేపు సమయం గడిపి, మోహన్ మళ్ళీ పానీపూరి బండి తీసుకుని మార్కెట్లోకి వెళ్ళాడు. రండి రండి పానీపూరి తినండి. కొంతసేపటికి పానీపూరి తినడానికి ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. అన్నా, పానీపూరి ఎంత? ఆ రామ్మా, రూ. 10కి 4 అమ్ముతున్నాను. కానీ మీకోసం రూ. 10కి 5. సరే అయితే, ఇవ్వన్నా? మోహన్ ఒక పానీపూరి ఇచ్చాడు కానీ తినగానే ఆమె మొఖం అదోలా పెట్టింది. "మ్మ్హ్మ్. అన్నా ఏంటిది? పానీపూరి ఫ్రెష్‌ది లేదా? ఇది రోటిలాగుంది." అది మొన్నటి పానీపూరి అండి. 2 రోజులుగా బేరమే లేదు కదా! మీరు డబ్బులు తీసుకొని పాడైపోయిన పానీపూరి తినిపిస్తున్నారా? నాకేం వద్దు మీ పానీపూరి. ఇదిగోండి రూ. 10. పోనీలే, రూ. 10 దొరికింది. ఈ రాత్రికి భోజనం వస్తుంది. అరే! లోపల నుంచి మంచి వాసనొస్తుంది. అది కూడా మటన్‌ది. మోహన్ వంటగదిలోకి వెళ్లి చూస్తే సరళ మటన్ మరియు అన్నం వండుతుంది. అదేంటి సరళ, ఏం చేస్తున్నావు? వచ్చారా? నేను మటన్ చేస్తున్నాను. వాసన బావుంది కదా! త్వరగా కాళ్ళు చేతులు కడుక్కో. వంట అయింది. ఇద్దరం కలిసే తిందాం. కానీ మోహన్‌కి ఇప్పుడు కూడా ఏం అర్థం కావడం లేదు. అదంతా సర్లే సరళ. కానీ మటన్ కోసం డబ్బులెక్కడి నుంచొచ్చాయి? ఎక్కడైనా డబ్బు దొరికిందా? ఆ! అలాంటిదే అనుకోండి. చాలా డబ్బొచ్చింది. ఒక 2, 3 నెలలైతే ఏ టెన్షన్ లేకుండా గడుస్తుంది. బావుంది సరళ. నువ్వు ఇంటి లక్ష్మివి. చాలా ఆకలేస్తుంది. అన్నం పెట్టు. అతను ఉదయాన్నే లేచి గోశాలకు వెళ్ళాడు. కానీ గోశాలంతా ఖాళీగా ఉంది. అక్కడ మోతీ మరియు జ్యోతి లేరు. మోతి, జ్యోతి ఎక్కడికెళ్ళిపోయారు? అరే! ఎక్కడున్నారు మీరు? మోతి, జ్యోతి. అరే! శాంతించు. ఉదయాన్నే ఎందుకలా అరుస్తున్నావు? సరళ, నా మోతి, జ్యోతి ఎక్కడ? అమ్మేశా నేను. అమ్మేశానంటే? అమ్మేశా అంటే ఇంకేంటి? అంటే ఏం లాభం? ఆ పాలివ్వని ఆవుల్ని ఇంట్లో పెట్టుకొని? ఇదేం బాలేదు సరళ. ఎవరికమ్మా? త్వరగా చెప్పు. బిర్జు అన్నకి అమ్మేశాను. డబ్బులివ్వు. త్వరగా ఇవ్వు. నేను వాళ్ళని విడిపించి తెస్తాను. డబ్బులా? ఆ విషయం మర్చిపో. అవిక నా డబ్బులు. విడిపించాలంటే కష్టపడి సంపాదించు. మోహన్ పరిగెట్టుకుంటూ బిర్జు అన్న ఇంటికి వెళ్తాడు. చూస్తే బిర్జు అన్న ఒక కొత్త ఎడ్ల బండి కొన్నారు. మరియు ఆ బండికి మోతీ और జ్యోతి కట్టేసి ఉన్నాయి. నా మోతి మరియు జ్యోతిని వదిలే అన్నా. ఏయ్! పిచ్చుందా? మొత్తం 30,000 పెట్టి కొనుక్కున్నాను వాటిని. ఇవ్వాలి అంటే 50,000 తీసుకొనిరా. 50,000? నా దగ్గర డబ్బులు లేదండి. అయితే ఇంటికి వెళ్ళు. నాకు డబ్బు కావాలి. సరే, మీరు నా ఇంటి కాగితాలు పెట్టుకోండి.
నేను నెమ్మదిగా 50,000 మీకు తీర్చేస్తాను. 3 నెలలు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఇల్లు నాదవుతుంది. మోహన్ అతనికి కాగితాలిచ్చాడు మరియు ఎడ్లబండితో మోతీ జ్యోతిని తీసుకొచ్చాడు. ఇంటి కాగితాలిచ్చినందుకు సరళ చాలా కోప్పడి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మోహన్ దగ్గర మోతీ ఔర్ జ్యోతి తప్ప ఇంకేమీ లేదు. అయ్యో దేవుడా! 50,000 తిరిగి ఎలాగివ్వాలి? కానీ అంటారు కదా, ఒక దారి తప్పితే ఇంకో దారి కనిపిస్తుందని. కానీ మనం ఆ దారిని ఎంతో నిజాయితీగా వెతకాలి. అరే పానీపూరి తీసుకోండి, పానీపూరి. 2 గంటల్లో అతను పానీపూరి అంతా అమ్మేశాడు. అరే నాకు ఈ ఐడియా ముందెందుకు రాలేదు? సర్లే, లేటుగా వచ్చినా పనిచేసింది. మోహన్ యొక్క ఈ ఐడియా హిట్ అయిపోయింది. అతన్ని ఊర్లో వాళ్ళంతా ఎద్దుల బండి పానీపూరి వాళ్ళ అని ఫేమస్ అయ్యాడు. మరియు ఎద్దుల బండి వల్ల అతను ఇరుగు పొరుగు ఊళ్ళల్లో కూడా పానీపూరి అమ్మడం మొదలుపెట్టాడు. ఇలాగే 2 సంవత్సరాలలో 50,000 అప్పు తీర్చి ఇంటిని కూడా రక్షించాడు. ఆ తర్వాత అతను చాలా డబ్బున్నవాడయ్యాడు. అతని డబ్బు చూసి సరళ మళ్ళీ వెనక్కి వచ్చింది. కానీ మోహన్ ఇలా అన్నాడు, భర్త కష్టంలో ఉన్నప్పుడు భార్య పక్కనే ఉండడం మన ధర్మం. కానీ నువ్వు అలా చేయలేదు. నీతో మళ్ళీ నేను ఉండలేను. అయితే ఆ తర్వాత మోహన్ మోతీ ఔర్ జ్యోతితో సంతోషంగా ఉన్నాడు. సుమన్ ఢిల్లీలో ఉండేది. ఆమె తండ్రికి ఒక చాట్ బండి ఉంది. సుమన్ తన తండ్రికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నాన్నా, పూరీలన్నీ చేసేసాను. ఇక నీళ్లు కూడా తయారు చేసేసాను. గ్రీన్ చట్నీ చేశాను, కానీ ఆ స్వీట్ చట్నీ మాత్రం మీరే చేసుకోండి. సుమన్, పనులన్నీ నువ్వే చేసేస్తున్నావు. నాకు ఇదే అలవాటైపోతుందమ్మా. కొద్ది రోజులకి నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వు లేకుండా నాకు చాలా కష్టమవుతుంది తల్లి. చాలా బాధేస్తుంది. అరే బాధపడకండి. సుమన్, నువ్వే మీ నాన్నకి చెప్పు. చిన్న చిన్న విషయాలకే బాధపడుతున్నారు. నాన్నా, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నాకు ఈ పెళ్ళొద్దు. నేను మీరు అమ్మ లేకుండా ఉండలేను నాన్నా. లేదమ్మా, అలా అనకూడదు. కూతుర్లు అత్తారింటికి వెళ్లాల్సిందే. కేశవ్ చాలా మంచి అబ్బాయి. అక్కడ నువ్వు చాలా ఆనందంగా ఉంటావమ్మా. సుమన్ పెళ్లి కేశవ్తో కుదురుతుంది. వచ్చే నెలలోనే సుమన్కి పెళ్లి. అందుకే సుమన్ తల్లిదండ్రుల్ని వదిలి వెళ్లడం ఇష్టం లేక బాధపడుతూ ఉంటుంది. సుమన్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వాడు ఇంకా చదువుకుంటున్నాడు. మెల్లమెల్లగా 1 నెల గడిచిపోతుంది. ఇక సుమన్ పెళ్లి రోజు వస్తుంది. సుమన్ తల్లిదండ్రులు చాలా సంతోషంగా పంపుతారు. పెళ్ళయ్యాక సుమన్ ఢిల్లీ నుంచి సూరత్కి అత్తారింటికి వస్తుంది. సుమన్ భర్త కేశవ్ ఒక గ్యారేజ్లో వెహికల్స్ రిపేర్ చేస్తూ ఉంటాడు. సుమన్ తెలివైనది. తను రాగానే ఇంటి బాధ్యత అంతా చూసుకుంటుంది. చాలు కోడలా, నాకొద్దు. కేశవ్కివ్వు. నాకొక్క రోటీ చాలు. కడుపులో అస్సలు ప్లేస్ లేదు. ఎంత బాగా వంట చేశావే కోడలా. నేను చాలా ఎక్కువ తినేశాను. ఎక్కడత్తయ్య గారు, నేను చాలా చిన్న రోటీలు చేశాను. సరేలేండి, నేను వచ్చేసాను కదా, రోజు ఇలానే నా చేతి వేడి వేడి రోటీలు తినాల్సిందే. నాకింకేం చెప్పొద్దు. నీలాంటి కోడలు మా ఇంటికి వచ్చినందుకు మేం చాలా అదృష్టవంతులం. చల్లగా ఉండమ్మా. ఏమండి, నేను మీ టిఫిన్ ప్యాక్ చేసేసాను, తీసుకోండి. నేను ఇప్పుడే 2 నిమిషాల్లో వస్తాను. సరేలే, ఆలోపు నేను బండి బయటికి తీస్తాను. అత్తయ్య గారు, ఇంకేం సరుకులు కావాలి? చీటీ రాసినవే కోడలా. నీకేవైనా కావాలంటే అవి తెచ్చుకో. అలాగే అత్తయ్య, నేను తొందరగా వచ్చేస్తాను. సుమన్ కేశవ్తో కలిసి మోటార్ సైకిల్పై బజార్కి వెళ్తుంది. సుమన్, నేను గ్యారేజ్కి తర్వాత వెళ్తానులే. నువ్వు ఒక్కదానివే సరుకులు తీసుకుని ఇంటికి ఎలా వెళ్తావు? అయ్యో పర్లేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. కేశవ్ సుమన్ని బజార్లో వదిలి గ్యారేజ్కి వెళ్తుంటాడు. అప్పుడే తన మోటార్ సైకిల్ ఎదురుగా ఉన్న ఒక పెద్ద రాయిని గుద్దుకుంటుంది. కేశవ్ మోటార్ సైకిల్ అదుపు తప్పి యాక్సిడెంట్ అయి పడిపోతాడు. కేశవ్కి చాలా దెబ్బలు తగులుతాయి. ఆ సమయంలో సుమన్ పక్కనే ఉంటుంది. అయ్యో దేవుడా, అన్నా కొంచెం హెల్ప్ చేయండి. టెన్షన్ పడకండి, ఏమీ అవ్వదు. కొంతమంది సుమన్కి హెల్ప్ చేసి కేశవ్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ కేశవ్కి ట్రీట్మెంట్ చేస్తాడు. కాసేపటికి కేశవ్ కొంచెం విశ్రమిస్తాడు. మరీ పెద్ద దెబ్బలు కావు గాని కేశవ్ కాలి ఎముక విరిగిపోతుంది. 2 రోజుల్లో కేశవ్ని డిశ్చార్జ్ చేస్తారు. అమ్మా, నేను బాగానే ఉన్నాను. కేవలం కాలికి ఫ్రాక్చర్ అయిందంతే. కొద్ది నెలల్లో మామూలైపోతాను. అమ్మని కదా నాన్న. పిల్లలకి చిన్న దెబ్బ తగిలినా అమ్మ గుండె తట్టుకోలేదు నాన్న. అయినా నీకు ఇంత పెద్ద గాయం అయింది. ఇప్పుడు నేను గ్యారేజ్కి కూడా వెళ్ళలేను. వెళ్ళకూడదు కూడా. డాక్టర్ మీకు 6 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు. డబ్బుల గురించి మీరేం టెన్షన్ పడకండి. నేను ఏదైనా పని మొదలు పెడతాను. దాంతో కొంత డబ్బులు వస్తాయి. అప్పుడే సుమన్ తల్లిదండ్రులు కూడా ఢిల్లీ నుండి సూరత్కొస్తారు. వాళ్ళకి ఫోన్లో కేశవ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. అల్లుడు గారు, మీరేం టెన్షన్ పడకండి. సుమన్ నా దగ్గర చాట్ చేయడం చాలా బాగా నేర్చుకుంది. సుమన్,
నువ్విక్కడ మన ఢిల్లీ పానీపూరి బిజినెస్ని మొదలుపెట్టమ్మా. అది నువ్వు చాలా బాగా చేస్తావు. మేం కొద్ది రోజులు ఇక్కడే ఉంటాము. బిజినెస్ కాస్త సెట్ అయ్యాక వెళ్తాము. అవును నాన్న, చాలా మంచి ఐడియా. ఢిల్లీ పానీపూరి బిజినెస్ ఇక్కడ బాగా నడుస్తుంది. ఇక్కడికి దగ్గరలో ఎవ్వరూ ఢిల్లీ పానీపూరి బండి పెట్టలేదు నాన్న. అల్లుడు గారు మీరేం టెన్షన్ పడకండి. మామయ్య గారు నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాము. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ అత్తయ్య. మీరు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఇలాంటి కోడలు వియంకులు దొరకడం నిజంగా మా అదృష్టం. సుమన్ అత్తగారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కేశవ్కి కూడా వాళ్ళ అత్తమామలొచ్చాక చాలా ధైర్యంగా ఉంటుంది. సుమన్ తన తండ్రితో కలిసి సూరత్లో పానీపూరి బండి పెడుతుంది. దానిపై ఢిల్లీ వాలే గోల్ గప్పే అని రాసుంటుంది. పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం. ఇక సూరత్లో అయితే అందరూ పానీపూరి ప్రియులే. అది తెలుసుకునే సుమన్ మరియు తన తండ్రి కలిసి పానీపూరి స్టాల్ని పెడతారు. వాళ్ళు చేసే పానీపూరిల్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు. సుమన్, ఇకపై నువ్వు ఈ పనిని ఒంటరిగా చేసుకోగలవని నాకు అర్థమైంది. మేమిప్పుడు వెళ్తామమ్మా. సూరజ్ కూడా వాళ్ళ అత్తాలింట్లో చాలా రోజులున్నాడు. మేము లేకుండా వాడు చాలా డల్గా ఉంటున్నాడట. అవును నాన్న, సూరజ్ని వదిలి చాలా రోజులైంది. అదే కాక మీరు ఢిల్లీలో బిజినెస్ కూడా చూసుకోవాలి కదా, అది కూడా బంద్ అయి చాలా రోజులైంది. ఇక్కడ నేను చూసుకుంటాలే నాన్న, మీరు బయలుదేరండి. సుమన్ తల్లిదండ్రులు తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు. వాళ్ళు సూరత్లో చాలా రోజులుండిపోతారు. ఇప్పుడు సుమన్ ఒంటరిగానే పానీపూరి బండి నడుపుతూ ఉంటుంది. తను ప్రతిరోజు ఉదయాన్నే లేచి పానీపూరీలు తయారు చేసి బజార్కి వెళ్తుంది. ఏ మాటకా మాటక్క, నువ్వు చేసే పానీపూరీలు చాలా బాగుంటాయి. నేను నా ఫ్రెండ్స్ రోజు ఈవినింగ్ నీ పానీపూరీలు తినడానికే వస్తాము. అవునక్క, నీ పానీపూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. దాంతోపాటు ఈ పానీపూరి నీళ్లు బా ఎంత రుచిగా ఉంటుందో. మీలాంటి కస్టమర్లు మెచ్చుకుంటుంటే నాకు ఇంకా కష్టపడాలనుంది. ఇదిగోండి, మరో 2 పానీపూరీలు ఫ్రీగా తినండి. సుమన్ ప్రతిరోజు సాయంత్రం ఇలా పానీపూరి బండి పెట్టేది. మెల్లమెల్లగా సుమన్ పానీపూరి బండి మొత్తం సూరత్లో ఫేమస్ అయిపోతుంది. ఇప్పుడు తనకి మ్యారేజ్ మరియు పార్టీ ఫంక్షన్స్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు అత్తగారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా తనకి ఆర్డర్స్ వస్తే సుమన్ అక్కడికి తన అత్తగారితో కలిసి వెళ్ళి అక్కడ తన స్టాల్ పెట్టేది. స్టాల్ పై ఢిల్లీ వాళ్ళ పానీపూరి అని చూసి జనాలందరూ ముందు అక్కడికే వచ్చేవారు. సుమన్ చాలా బాగా సంపాదిస్తుంది. ఒకరోజు సుమన్ కేశవ్ మరియు అత్తగారితో, ఏవండి, ఇప్పుడు మీ ఆరోగ్యం కొంచెం బాగుంది కదా, అందుకే మీరు గ్యారేజ్ పని వదిలేయండి. మనం ఇద్దరం కలిసి ఒక పానీపూరి షాప్ పెడదాం. ఇప్పుడు మనం కొంతమంది పనివాళ్లను కూడా పెట్టుకుందామండి. సుమన్, నువ్వు నా జీవితాన్నే మార్చేశావు. ఒక మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు, కానీ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. విజయం మీదేనర్రా. సుమన్ హార్డ్ వర్క్తో అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది. కేశవ్ మరియు సుమన్ బజార్లో ఒక షాప్ రెంట్కి తీసుకుని దానిలో పానీపూరీలు పెట్టి వారికి సహాయంగా కొంతమందిని పెట్టుకుంటారు. అందరి జీవితంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. వాటికి భయపడి తప్పించుకోకుండా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ విజయం సాధించడమే జీవితం. ఎవరైతే పరిస్థితులతో పోరాడతారో వారు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. సుమన్ పరిస్థితులకి భయపడలేదు. తను ధైర్యంగా ఎదుర్కొని మార్గం కనుక్కుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.